జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయిపోయినాయి. అయిన మొదటి రోజు నుంచి కూడా స్టార్ట్. మేము చాలా కోట్లాది కోట్లు ఇచ్చాము, బటన్ నొక్కాము, అయినప్పటికీ ప్రజలు మాకు ఓటేయలేదు. ఏదో జరిగింది కానీ మా దగ్గర సాక్ష్యాధారాలు లేవు. ఏం జరుగుంటుంది? ఏం సాక్ష్యాధారాలు లేవు సార్? 3 విషయాలు మనం అర్థం చేసుకోవాలి వర్మ. మొట్టమొదటిది, మన దేశంలో ఎన్నికల్లో జరిగే అవకతవకలు ఏమన్నా అంటే పోలింగ్ బూత్లో కాదు ఉండేది, బయట ఉంటాయి. ఓట్ల కొనుగోలు ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, చాలా ఇతర రాష్ట్రాల్లో కానీ ధారాళంగా ఉందని అందరికీ తెలుసు. ఓటుకి 500 నుంచి బాగా తక్కువ ఇస్తే 2000, 3000, 5000 ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందులో తెలుగు రాష్ట్రాల్లో మరీ పరాకాష్ఠకి వెళ్ళింది. ఈ పార్టీ ఆ పార్టీ పెద్ద తేడాలు లేవు. డబ్బులు పంపిణీ అనేది అసెంబ్లీ నియోజకవర్గంలో బహుశా ఒక 30-40 కోట్లు, 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం పెద్ద గొప్ప విషయంగా అనిపించట్లే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు ఖర్చు అందని చెప్తున్నారు ఈ ఎన్నికల్లో. కాబట్టి అవకతవకలు బయట ఉన్నాయి. డబ్బుతో ప్రలోభ పెట్టడం, డబ్బులు పంపిణీ చేయడం. పంపిణీ చేస్తే గ్యారంటీగా ఓటు వస్తుందని అందరికీ తెలుసు. పంపిణీ చేయకపోతే గ్యారంటీగా ఓటు రాదు. పంపిణీ చేస్తే దైవధీనం. ఓటర్ మనస్థితిని బట్టి కాస్త మీరు బరిలో ఉన్నట్టు లెక్క. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు ఎంచుకుంటారు. ఇది పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతుంది. లేకపోతే తాయిలాలు, ఇదిగో బటన్ నొక్కుతాం, తాయిలాలు ఇచ్చేస్తాం, ఇస్తాం, 2000 ఇస్తాం, ఒకరి నుంచి ఒకళ్ళు ఒక పందెంలాగా, ఇదేదో ఒక ఆక్షన్ లాగా, బిడ్డింగ్ లాగా జరుగుతుంది. 3 కులాలు, వర్గాలు, ఇవన్నీ పోలింగ్ బూత్లో బయట ఉన్నాయి. పోలింగ్ బూత్ వరకు ఖచ్చితంగా భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశమంతటా కూడా ఓటరు ఏం కోరుకుంటే దానికి ఓటు పడుతోంది. దానికి వీవీప్యాట్ల ఆధారాలు ఉన్నాయి. వీవీప్యాట్లను కూడా ర్యాండమ్ బేస్ మీద లెక్క చేస్తున్నారు. ఎన్నోసార్లు ఈవీఎంలో ట్యాంపరింగ్ ఉందని చెప్పని ఏదో రకరకాల మాట్లాడినా కూడా ఏ రకమైంది లేదని చెప్పని రుజువైంది. మళ్ళీ సుప్రీంకోర్టు దగ్గర నుంచి రుజువైంది. ఓడిన వాళ్ళంతా కూడా మనకేదో ఉంది కదా, అందని ద్రాక్ష పొలను అని చెప్పని ఏదో రకరకాలుగా చెప్తుంటారు. కాబట్టి ఎన్నికల ప్రక్రియ వేరు, ఎన్నికల వ్యవస్థ వేరు, రాజకీయం వేరు. రాజకీయ సంస్థ అధ్వానంగా ఉంది. ఎన్నికల వ్యవస్థ మన దేశానికి పనికొచ్చేది కాదు. కానీ ఎన్నికల ప్రక్రియ వరకు ఏ రకమైన ఇబ్బంది లేదు. చిన్న పొరపాట్లు ఉన్నట్టు సరిదిద్దుకోవడం పెద్ద కష్టం కాదు. ఖచ్చితంగా మా ఓటర్ కోరుకున్నట్టు ఓటు పడుతుంది. ఆలోచించి కోరుకున్నారో ఓటర్లు లేదా అన్నది అది వేరే విషయం, రాజకీయ సంస్కృతి విషయం. ఆ ఓటర్ని నిజాయితీగా లెక్కిస్తున్నారు. ఎవరైతే నెగ్గారో వాళ్ళ పేర్లు ప్రకటిస్తున్నారు. ఎవరికైతే మెజారిటీ ఉందో వాళ్ళ ప్రభుత్వాన్ని శాంతియుతంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇంతవరకు మన ప్రజాస్వామ్యం చాలా సజావుగా ఉన్నది. రెండోది అర్థం చేసుకోవాల్సింది, పార్టీలు ఓటర్లని బానిసల్లాగా, బలిపశువుల్లాగా, వాళ్ళకైతే రుణపడి ఉండాలి, మేము దానకర్ణులం, మా కాలు మొక్కాలి అన్న భావంతో చూస్తున్నారు. ఎందుకంటే అవమానం ప్రజాస్వామ్యానికి లేదు. ఈ పార్టీలో ఉన్న వాళ్ళెవరో స్వయం ప్రతిభతో రాలా. వీళ్ళల్లో 180 మంది రాజకీయంలో ఓట్లు కొని అధికారం కోసం పోరాడకపోతే, ఎవరో ఒకళ్ళ నాయకుల ప్రాపకమో లేకపోతే వాళ్ళ కొడుకులో కూతుళ్ళు అయిన కారణంగా కాకపోతే వాళ్ళకి బయట ఎవరికి గుర్తింపు ఉండదు. 180 మందికి ప్రజలు నిర్ణయం చేస్తారు. కాబట్టి నేను బటన్ నొక్కాను కాబట్టి నాకు ఓటు వేయాలి, నేను మరొకటి చేశాను కాబట్టి నాకు రుణపడి ఉండాలి, ఇవన్నీ కూడా అప్రజాస్వామిక భావనలు, బానిసత్వాన్ని పెంచేటువంటి ధోరణులు, పెత్తందారీ స్వభావంతో ఉన్న రాజకీయం. మూడోది గుర్తించాల్సింది ఏంటంటే, ప్రజలు చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తితో, అశాంతితో దేశమంతా ఉన్నారు. ఖచ్చితంగా ఒక పేద దేశంలో సంక్షేమం కావాలి. ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీలు సంక్షేమాలని ప్రకటించినాయి. గత ప్రభుత్వం మేము చాలా చేశామని చెప్పారు, సంక్షేమం బాగా గట్టిగా అమలు చేసామాట వాస్తవమే. అంతకంటే ఎక్కువ ఇస్తామని హామీలు ఇచ్చారు, కొన్ని అమలు చేశారు ఇప్పటికే కొత్తగా వచ్చిన ప్రభుత్వం. అలాగే తెలంగాణలో గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమాన్ని సమర్థంగా అమలు చేసింది. చాలా విషయాల్లో దేశంలో కొత్త పంతులు దక్కింది, రైతు బంధు లాంటి పథకాలతో. తర్వాత ప్రభుత్వం అంతకంటే ఎక్కువ చేస్తామని ఇంకా చాలా ఎక్కువ తీసుకొని హామీలు ఇచ్చారు, కొన్ని చేశారు, కొన్ని చేయట్లేదు. కాబట్టి సంక్షేమం వద్దని ఎవరు అనరు ప్రజాస్వామ్యంలో. కానీ సంక్షేమమే పరిపాలన అన్న తీరుని ప్రజలు క్షమించారు. ఒకసారి ఓటు పడవచ్చు, కానీ ఎల్లకాలం నేను బానిస బతుకే, నాది పుచ్చుకునే చెయ్యే, వాడిది ఇచ్చే చెయ్యే, వాడి దానకర్ణుడట, మా డబ్బుతో అత్తసొమ్ము అల్లుడి దానం చేస్తాట, నేను వాడికి రుణపడి ఉండాలంటే అనే భావం ప్రజలకు వస్తే తిరస్కరిస్తారు. అట్లాగే ప్రజలకు అభివృద్ధి కావాలి.
మౌలిక సదుపాయాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలి, పెట్టుబడులు పెరగాలి, ఆర్థిక అభివృద్ధి జరగాలి, అభివృద్ధి కావాలి. కానీ అభివృద్ధి ఫలాలు నాకు అందాలన్న కోరిక ప్రజల్లో ఉంది. జాతీయ స్థాయిలో మోదీ ప్రభుత్వం కావచ్చు, కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, అభివృద్ధి కోసం గట్టి కృషి చేసినాయి. పెట్టుబడులు వచ్చినాయి, ఆర్థిక ప్రగతి పెరుగుతుంది, ఉపాధి కల్పన జరుగుతుంది. కానీ సామాన్యులకి ఈ దేశంలో, అంటే పేద కుటుంబాల్లో పుట్టిన పాపాన, మంచి చదువు అందని కారణాన ప్రభుత్వాల వైఫల్యం వల్ల, పూర్తిగా ప్రభుత్వాల వైఫల్యం ఇప్పటిదాకా ఖర్చులు లక్షల కోట్లు పెడుతున్నాం. మంచి ఆరోగ్యం అందకపోవడం చేత, బోర్డంత జేబు మీద భారం కావడం చేత, కుటుంబం భారంతో నలిగిపోవడం చేత, గ్రామాల్లో నివాసం ఉండటం చేత, ఆధునిక యుగంలో ఆదాయాలు పెరగాలి, అభివృద్ధిలో భాగస్వాములు కావాలంటే గ్రామాల్లో ఏముంది? గ్రామాల్లో కాస్త కూస్తో కష్టపడదామని కోరుకున్న వాళ్ళు, కాస్త కూస్త నైపుణ్యం అంటే గ్రామాల్లో ఒక్క పిల్లోడు ఉంటున్నాడు అక్కడ. కాబట్టి పట్టణాల్లో ఉంది. ఆ పట్టణీకరణకు అవకాశం లేదనుకోండి, పేదరికంలో ఉన్నారు, పెద్దగా నైపుణ్యం లేదు, పట్టణాలు మహానగరాలకు దూరంగా ఉన్నాయి, అక్కడ దాకా పోయి ఓపిక లేదు, అక్కడ పట్టించుకుని నాథుడు లేడు, వాళ్ళు బతికేమవుతుంది? పేదరికంలో మగ్గిపోతారు. కాబట్టి ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. కానీ సంక్షేమమే పరిపాలన అంటే మేము ఒప్పుకోం. అభివృద్ధి కావాలి, కానీ అభివృద్ధి ఫలాలు కొందరికీ అందితే మేము ఒప్పుకోం. మా సంగతి ఏమిటి? నా పిల్లల సంగతి ఏమిటి? పేదరికంలో పుట్టిన కారణంగా, లేకపోతే మెచ్యూరిటీ వచ్చిందా సార్ పీపుల్లో? ఈ వ్యక్తులుగా మనం మాట్లాడుకున్నంత స్పష్టంగా చెప్పలేకపోవచ్చు. కానీ ఓటు ధోరణి చూడండి. నరేంద్ర మోదీ గారు కానీ, లేకపోతే ఉత్తరప్రదేశ్లో కానీ, ఒరిస్సాలో కానీ, గతంలో తెలంగాణలో కానీ ఖచ్చితంగా అభివృద్ధి చూపెట్టారు. మౌలిక సదుపాయాల కల్పన కానీ, ఆర్థికాభివృద్ధి కానీ, పెట్టుబడులు కానీ వచ్చినాయి. దానికి ఆదరించారు ప్రజలు. కానీ అదే సమయంలో హెచ్చరించారు. అలాగే సంక్షేమానికి ఓటేశారు. మాకు గతంలో సంక్షేమానికి ఓటేసింది. తెలంగాణలో కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఏపీలో గతంలో కావచ్చు, దానికే ఓటేశారు. కానీ మీరు సంక్షేమం ఇచ్చి అంత బ్రహ్మాండంగా చేసామంటే ఒప్పుకోమని చెప్పి మీరు తిరస్కరించారు. కాబట్టి సామూహికంగా ప్రజలకి తెలియకుండానే ఒక మనసులో వాళ్ళకి ఈ చక్కటి భాషలో ఆధారాలతో సహా చెప్పడం చేత కాకపోవచ్చు. కానీ ఈ ప్రభుత్వం వల్ల నా బతుకు, నా పిల్లల బతుకు ఏమవుతుందని ఆలోచించే శక్తి ఈ దేశంలో సామాన్యులకు ఉన్నది. ఆ సామాన్యులు చెప్తున్నారు సంక్షేమం కావాలి, అభివృద్ధి కావాలి, అభివృద్ధిలో మా అందరికీ భాగస్వామ్యం కావాలి, మా పిల్లల బతుకులు బాగుండాలి. అది నేర్చుకోవాలి మనం. అలా కాకుండా ఏదో పార్టీలు మా సొంత వ్యవహారం అన్నట్టుగా 365 రోజులు 5 సంవత్సరాల పాటు 10 ఏళ్ల పాటు 20 ఏళ్ల పాటు రాజకీయం, ఎన్నికల పోరాటం అనుకుంటే ఇది ప్రజలకు అవమానం. ఎన్నికలు ఎవరు ప్రతినిధులుగా అర్హత ఉంది ప్రజలు నిర్ణయిస్తారని చెప్పి దానికోసం నిర్ణయిస్తున్నారు. కొందరు పనికొచ్చే వాళ్ళు వస్తారు, కొందరు పనికి మాలిన వాళ్ళు వస్తారు. మన ప్రజాస్వామ్యం అపరిపక్వంగా ఉంది, ఎవరు వస్తారు. వచ్చిన వాళ్ళు ప్రాతినిధ్యం ఇవ్వాలా, బాధ్యత తీసుకున్న తర్వాత బాధ్యత నెరవేర్చాలా. అంతేగాని అసలు బాధ్యత మర్చిపోయి మళ్ళీ వచ్చేసారి నేను ఎన్నికవుతాను, ఏంది వచ్చేసారి ఇప్పుడు ఏం చేయాలి అసలు? అంచేత ఇది కేవలం ఒక పెత్తందారుల పెత్తనం కోసం, రాజ్యాధికారం నా సొంత హక్కు, నా జన్మ హక్కు అన్న భావంతో ఈ ప్రజల జీవితాలు సంబంధం లేకుండా ప్రజల్ని కేవలం ఓటు వేసే యంత్రాల్లాగా, బానిసల్లాగా భావించేటువంటి రాజకీయ సంస్కృతులు వచ్చిన సమస్యలు. ఎన్నికలు అయిపోయినాయి, ప్రజలు తీర్పిచ్చారు. ఇప్పుడు మనం చూడవలసింది సంక్షేమాన్ని అభివృద్ధితో మిళితం చేయటం ఎట్లాగా, అభివృద్ధిలో సామాన్య ప్రజల భాగస్వామ్యం ఎట్లాగా, బడితున్నాడిదే బర్రె కాకుండా కాస్త కూస్తో చట్టబద్ధ పాలన వచ్చి ఏర్పాట్లు చేయటం ఎట్లాగా, సమాజంలో అన్ని వర్గాల మధ్య సామరస్యాన్ని పెంచడం ఎట్లాగా, ఈ కులాల జంజాటంలో, ఈ మతాల పోరాటంలో కూరుకుపోతున్న సమాజాన్ని కాపాడడం ఎట్లాగా. సార్ ప్రతిసారి ఈ రకంగానే అనుకుంటానే ఉన్నాం, ఇలా చేస్తే బాగుండు అనుకుంటున్నాం. కానీ గద్దె ఎక్కిన వాళ్ళు, అధికారం చేపట్టిన వాళ్ళు ఆ స్పృహతో ముందుకు సాగుతున్నారా? వర్మ, ప్రజాస్వామ్యం అనేది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. నేను ఎప్పుడు చెప్తుంటాను, మన దేశంలో ప్రజాస్వామ్యంలో 2 అంశాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి, ఖచ్చితంగా ఓటు వేసే స్వేచ్ఛ ఉన్నది. నచ్చిన వాడికి డబ్బులు తీసుకునో, కులమనో, మతమనో ఆలోచించో నచ్చిన వాడికి ఓటేసే స్వేచ్ఛ ఉన్నది. నిజాయితీగా ఎన్నికలు జరుగుతాయి. రెండోది, అరిచే హక్కు ఉన్నది. రోడ్డు మీద రస్తారోకో చేసే హక్కు, విమర్శించే హక్కు, అరిచే హక్కు ఉన్నది. దీంతో నా ప్రజాస్వామ్యం పూర్తి కాలే. ఎప్పుడు ప్రజాస్వామ్యం ఫలితాలను ఇస్తుంది అంటే, అధికారాన్ని ఎంత చేరువుగా వెళ్ళుంటే ప్రజలకి చేరువుగా తీసుకొచ్చి, నేను వేసే ఓటు వల్ల నా జీవితంలో నాకేం మార్పు వస్తుంది, ఓకే, నా కుటుంబం బతుకు ఎట్లా ఉంటుంది, నా భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అర్థం కావాలి. ఇవాళ ఏదో ఆశతోనో
పూనకంతోనో లేకపోతే ప్రలోభంతోనో కోపంతోనో ఓటు వేయడం తప్ప మనం వేసే ఓటుకి ఆ ఓటు వల్ల మన పిల్లల భవిష్యత్తుకి సంబంధం నాకు అర్థం కావట్లేదు. కాబట్టి వ్యవస్థలో లోపాలున్నాయి. అలాగే ఎన్నికల వ్యవస్థలో లోపాలున్నాయి. మన ఎన్నికల వ్యవస్థలో ఆ 2 ప్రధాన పార్టీల్లో భాగస్వాములు కాకపోతే ఏదో రకంగా మీకు పెద్దగా అవకాశాలు లేవు. అవును, గతంలో చూసాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గతంలో జనసేన గట్టిగా పోరాడారు, కానీ ఎప్పుడైతే ఒంటరిగా పోరాటం చేశారో అవకాశం లేదు. కాబట్టి మార్పుని వేగంగా తీసుకొద్దాం అని ప్రయత్నం చేసినా కూడా మన ఎన్నికల వ్యవస్థలో బ్రిటన్ ఎన్నికల వ్యవస్థను అనుకరించాం మనం. కాబట్టి ఎన్నికల్లో ఎవరో ఒకరు నెగ్గిన మాత్రం చేత అద్భుతమైన ఫలితాలు వెంటనే రావు. ఎందుకంటే మార్పుకు దోహదం చేసే శక్తులకి స్థానం పెద్దగా లేకుండా పోతున్నది. ఇక మూడోది మనం చూడాల్సింది, ఒక్క రోజున అద్భుతమైన మార్పులు రావు. ఓకే, ఇతర దేశాల్లో మంచి మార్పులు వచ్చినాయి, ఆహ్వానించదగ్గ మార్పులు, చట్టబద్ధ పాలన ఉంది, నిజాయితీగా సేవలు అందుతున్నాయి, ఇవన్నీ వాస్తవాలు. చట్టం అందరినీ సమానంగా చూస్తుంది. మీరు రాష్ట్రపతి అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, లేకపోతే మంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా కూడా తేడాగా ఉండదు, అందరినీ సమానంగా చూస్తుంది. అలాగే కొన్ని మంచి సాంప్రదాయాలు నెలకొల్పారు. సేవలు లంచాలు లేకుండా అందరికీ అంతే. ఏ గవర్నమెంట్ ఆఫీస్కి బతిమాలు అక్కర్లేదు, సిఫారసు అక్కర్లేదు, లంచం అక్కర్లేదు, కాళ్ళు పట్టుకోక్కర్లేదు. మన దేశంలో ఏమైనా జరగట్లా. ఇవన్నీ ఒక్కరోజు జరగవు. మనం సంఘటితంగా, నేను ఎప్పుడు చెప్తుంటాను, సంఘటితంగా పరిజ్ఞానంతో నిలదీస్తే ఏం కావాలని కనీసం రాజకీయ పార్టీల నాయకులు, పరిపాలన యంత్రాంగంలో ఉన్నటువంటి పెద్దలు, పత్రికలు, సమాజం ఆలోచించేవాళ్ళు ఊరికే గుడ్డెద్దుచేలో పడ్డట్టు కాకుండా, ఈ కులాలు, వర్గాలు, ఈ మతాలు, ఈ గొడవల్లో కాకుండా, ఈ పార్టీల మధ్య పోరాటంలో మీరు నలిగిపోకుండా దానికి అతీతంగా ఉండి ఏ మార్పులు ఎందుకు కావాలి సమాజం కోసం అని చెప్పి నిరంతరం ప్రతిపాదించి గొంతు విప్పినట్టయితే కొంతకాలం పట్టినా కూడా మార్పు వస్తాయి. కొన్ని రంగాల్లో మార్పులు వచ్చినాయి, ఎక్కడ మార్పులు వచ్చినా అక్కడ ఫలితాలు బాగా వస్తున్నాయి. కొన్ని రంగాల్లో మార్పులు పోవలేదు, నష్టపోతున్నాం. కాబట్టి దేశంలో అన్నీ చెడుగా లేవు. ఒకప్పుడు ఫోన్ అందేది కాదు మనకి. అవును, ఈరోజు ఫోన్ లేకపోతే ఉండలేని పరిస్థితి. ఒకప్పుడు లంచంలతో పాస్పోర్ట్ వచ్చేది కాదు. కాబట్టి కొన్ని బాగుపడుతున్నాయి, కానీ అన్నీ బాగుపట్ల. అంచేత నిరాశకూడదు. ఏదో ఎలక్షన్ రాగానే విప్లవం కాదు. అదే సమయంలో ఎన్నికల వల్ల కొన్ని మార్పులు వస్తాయి, కానీ మౌలికమైన మార్పులు, ఎన్నికల వ్యవస్థను మార్చడం ఎట్లాగా, రాజకీయ సంస్కృతిని మార్చడం, పార్టీలను కొందరు ఆస్తులుగా కాకుండా మంచి ప్రజాస్వామ్య సంస్థలుగా, ప్రజల వేదికలుగా తయారు చేయడం ఎట్లాగా, చట్టబద్ధ పాలన తేవటం ఎట్లాగా, అధికారాన్ని వికేంద్రీకరించడం ఎట్లాగా, ఇవన్నీ చేసినప్పుడు ఫలితాలు అన్నీ ఉత్తమంగా వస్తాయి. ఈ లోపల అవన్నీ దాన్ని ఎవరు ప్రతిపాదించట్లా. దానికోసం ఏ పార్టీ దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ సిద్ధంగా లేదు. అవును, దాదాపు అందరూ కేరళలో కొంతమేరకు అధికార వికేంద్రీకరణ మినహాయిస్తే మిగతా విషయాల్లో ఈ పార్టీల మధ్య పెద్ద తేడాలు లేవు. కాబట్టి ఈ లోపల మనం చూడాల్సింది ఉన్నంతలో మనకు ఆర్థిక ప్రగతి, ఉన్నంతలో మరీ అడ్డగోలుగా పోకుండా కాస్త చట్టబద్ధ పాలన, కొంతమేరకైనా కొంత నాగరిక ప్రవర్తన, సభ్యతా సంస్కారం ఉట్టుబడే ప్రవర్తన, ఉన్నంతలో భవిష్యత్తు పట్ల కావచ్చు అవగాహన, అభివృద్ధి, అది ఆలోచించాలి మనం. అంతే తప్ప అద్భుతాలు ఒక్కరోజు జరగలేదని చెప్పిన ప్రజాస్వామ్యం నాశనం అయిపోయింది, దేశం చండాలం అయిపోయింది, ఏం చేస్తాం అయితే? పాకిస్తాన్ వెళ్తారా? మన దేశం ఇది. ఇక్కడ సమస్యలు మనం ఎదుర్కోవాలి. ముఖ్యంగా ఆలోచించేవాళ్ళు, కాస్తో కూస్తో భద్రత ఉన్నవాళ్ళు, ఆదాయం ఉన్నవాళ్ళు, చదువు ఉన్నవాళ్ళు, ఈ దేశం నుంచి లాభపడి వాళ్ళు కూడా విమర్శిస్తూ కూర్చుంటే పరిష్కారం ఎట్లా వస్తుందండి? కాబట్టి ఈ విమర్శించవచ్చు తప్పుని, కానీ పరిష్కారం చూపెట్టండి. పరిష్కారం కోసం గొంతు విప్పండి, గొంతు విప్పేవాడితో కలవండి, సంఘటితంగా పోరాడండి, సాధించండి శాంతియుతంగా. అంతేగాని దేశం అల్లగాడైపోయింది, నేను ఒక్కడే మంచివాడిని, అందరూ చెడ్డోళ్ళు, ఇది చాలా మూర్ఖుల ఆలోచన. సార్ రాష్ట్ర విభజన నేపథ్యం 2014లో అప్పుడున్న పరిస్థితుల్లో ఒకే చంద్రబాబు నాయుడు గారు సీనియరు, లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం, ఆయనకు ఒక అవకాశం ఇద్దామని ఇచ్చారు. 2019కి వచ్చేసరికల్లా 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు. కట్ చేస్తే 2019కి వచ్చేసరికి 164 సీట్లతోటి పొత్తు పార్టీకి ఇవ్వడం. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని మీరు అబ్జర్వ్ చేసిన అంశాలు ఏంటంటే ఇంత పెద్ద మ్యాండేటరీ దానికి వెళ్ళొచ్చు, ఈ ఎన్నిక కారణం అన్ని కారణం చెప్పచ్చు. కానీ మౌలికంగా నేను ఇందాక చెప్పాను, ప్రజల్లో అసంతృప్తి పెళ్ళిబుకుతున్నది, వాలటిలిటీ అంటాం. పూర్వకాలం ఏదో 100కి 90 మంది ఈ పార్టీ అంటే ఈ పార్టీ, ఆ పార్టీ అంటే ఆ పార్టీ అంకితంగా ఉండేవాళ్ళు. అలా కాదు ఇప్పుడు. ఈవేళ ప్రజల్లో ఆకాంక్షలు, ఆశలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఏమిటంటే మనకి టీవీ పెద్దగా ఉండేది కాదు. టీవీ ఎప్పుడు వచ్చింది? ఈ మధ్యకాలంలో వచ్చింది, కడకత్తం వచ్చింది. అందుకని టీవీ కూడా తెలుసు. మరి ఇంటర్నెట్, సోషల్ మీడియా అనేది అసలు పేరు కూడా తెలియదు మనకి. ఈవేళ దేశంలో 100 కోట్ల టెలిఫోన్లు ఉన్నాయి, మొబైల్ ఫోన్లు. ప్రపంచం అంతా ఏం జరుగుతుందో చేమ చిట్టుక్కుమంటే సామాన్యుడికి, సంపన్నుడికి అర్థమవుతుంది. చదువు లేకపోవచ్చు, కానీ కంప్యూటర్ మాత్రం వాడగలుగుతున్నారు, మొబైల్ వాడగలుగుతున్నారు, వాట్సాప్ వాడగలుగుతున్నారు,
ఫేస్బుక్ మరొకటి వాడగలుగుతున్నారు. కానీ ప్రపంచంలో ఏం జరుగుతుందో సినిమాల వల్ల కానీ, టీవీల వల్ల కానీ, సోషల్ మీడియా వల్ల కానీ వాళ్ళు కనిపిస్తుంది. మా జీవితాల్లో అది జరగట్లేదని కూడా కనిపిస్తుంది. ఇది అద్భుతాలు జరగవు, ఎక్కడ ఏ దేశంలో కూడా అందరికీ అద్భుతాలు జరగవు. కానీ నేను కష్టపడితే ఎదుగుతాను, ఓ 10-15 ఏళ్ళు కష్టపడినట్లయితే, నైపుణ్యం పొందినట్లయితే నేను ఎదగలను, నేను ఎత్తుగా ఎదగలను అని చెప్పిన నమ్మకం కావాలి. ఆ నమ్మకాన్ని మన వ్యవస్థ కలిగించట్ల. ఎందుకని విద్య వైఫల్యం, ఆరోగ్యం వైఫల్యం, నైపుణ్యం వైఫల్యం, పట్టణాలతో మరి పట్టణీకరణ జరగట్లేదు తగిన స్థాయిలో. కాబట్టి ఈ అశాంతి ఉన్నది. అశాంతి ఉన్నప్పుడు అందులో కుర్రకారు 18 ఏళ్ల వయసులో ఎవరో చెప్తాడు, నీకెందుకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చేస్తాను బిడ్డ, ఢామ్మని ఓటేసేస్తాం. గవర్నమెంట్ ఉద్యోగాలలో ఉపాధి రాదు. నేను మళ్ళీ చెప్తాను, ఇలా భారతదేశంలో ఈ మాట చెప్పేవాళ్ళు చాలా కొద్దిమంది ఉన్నారు. అవును సార్. అంత పచ్చి అబద్ధాలంటే ప్రజలను మోసం చేస్తున్నాం. గవర్నమెంట్ ఉద్యోగాలు నీకు శ్రేయస్కరం అని చెప్పాను, ఇంకో మార్గం లేదు, అది వచ్చేస్తాయని చెప్పని. గవర్నమెంట్ ఉన్నది మనకు ఉమ్మడి సేవలు ఇవ్వటం కోసం, ఉద్యోగాలు ఇవ్వటం కోసం కాదు. గవర్నమెంట్ని పెట్టుకున్నది మనం పన్నులు ఇచ్చి పోషిస్తుంది, తేరగా ఇవ్వడం మ్యాప్మని కాదు, మాకు సేవలు అందించమని. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నీకు పాషాకోట్లో ఉన్నాం, నీళ్ళు రావట్లా, నాకు మంచినీళ్ళు రావట్లేదు తాగడానికి, బోర్వెల్ నీళ్ళు మామూలు వాడకానికి ఉన్నాయి. ముఖ్యమంత్రి ఆఫీస్కి 100 మీటర్ల దూరంలో ఉన్నాం, నగర నడిబొడ్డులో ఉన్నాం. ఇక్కడ వాళ్ళంతా ఎగువ మధ్యతరగతి వాళ్ళు, కాస్త కూస్త ఆదాయము, చదువు ఉన్నవాళ్ళు, నీళ్ళు రావట్లా. చిన్న విషయం ఇది. అవును సార్. 21వ శతాబ్దంలో ఇలాంటి చోట్ల 2-3 రోజుల నుంచి నీళ్లు రావటం లేదు అన్నది మనం మామూలు అనుకుంటున్నాం. ప్రపంచంలో అక్కడ ఇది మామూలు కాదు. ఇది ప్రభుత్వాలను ఎందుకున్నది ఈ పని చేయడం కోసం. నీళ్లు మనం సొంతంగా చేసుకోలేం. పోనీ ఇక్కడ ఏదో బోర్వెల్ పడింది, అదృష్టం కొద్దీ భూమిలో నీళ్ళు ఉన్నాయి కాబట్టి మాకు వాడుకోవడానికి నీళ్ళు వస్తున్నాయి. అది లేకపోతే అసలు మిగతా చోట్ల స్నానం చేయడానికి కూడా అవకాశం లేదు, చేతులు కడుక్కునే అవకాశం కూడా లేదు. మరి మంచినీళ్ళు నీళ్ళు తాగలేం కదా. మంచినీళ్ళు శుద్ధి చేసిన నీళ్ళు కదా వచ్చేది. కృష్ణ నుంచి కానీ, గోదావరి నుంచి కానీ వాళ్ళు చాలా మరి నీళ్ళంతా కూడా పరిశుభ్ర నీళ్ళు మనకి ఇవ్వాలి కదా, జబ్బులు రాకుండా ఉండే నీళ్ళు. మరి ఆ నీళ్ళు మున్సిపల్ నీళ్ళు రావట్లేదు. కాబట్టి ఉమ్మడి సౌకర్యాలు, రోడ్లు ఎట్లా ఉన్నాయి, ట్రాఫిక్ ఎట్లా ఉన్నది, వర్షం వస్తే వరద వచ్చేస్తుంది. మనకు వర్షాకాలం ఇది, వర్షం లేకపోతే ఎండకు భరించలేక చచ్చిపోయాం మనం. వర్షం వస్తే కాసేపు వర్షం పడితే వరదలు వచ్చేస్తున్నాయి. ఈ ప్రభుత్వం ఏంటి ఇంకా? అందుకోసం ప్రభుత్వాన్ని పెట్టుకున్నాం, ఉమ్మడి సేవలు అందించడం కోసం. ఆ సేవలు ఇవ్వటం కోసం ఆ మేరకు ఉద్యోగులు కావాలి ప్రభుత్వంలో. వాళ్ళు 3% ఉంటారు, మొత్తం పనిచేసేవాళ్ళు 3% ఉంటారు. ఆ మాట చెప్పట్లే మనం. ప్రభుత్వం అంటే ఉద్యోగాలు ఇచ్చేస్తుంది అంటే ఒక ఉదాహరణ చెప్తాను. కాబట్టి ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నామో దాని గురించి చర్చ లేనటువంటి ఒక కుహన రాజకీయం నడుస్తుంది దేశంలో. ఆ ప్రభుత్వం ఏం చేయాలో అర్థం కానటువంటి రాజకీయం నడుస్తుంది దేశంలో. చేయాల్సిన పని తప్ప మిగతా అన్నింటిలో జోక్యం చేసుకునే రాజకీయం నడుస్తుంది ప్రభుత్వం. ఇవాళంతా ఒక పూర్వకాలం రాచరికంలాగా, నేను పదవులను కాబట్టి అంతా నా ఇష్టం, ఈ సామ్రాజ్యం అంతే తప్ప ఈ ప్రజలందరికీ వాళ్ళ డబ్బుతో, వాళ్ళు ఇచ్చిన బాధ్యతతో ఉమ్మడి సేవలు అందిస్తానన్నది మాత్రం మర్చిపోయాను. దాని నుంచి రకరకాల సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. అంచేత పరిష్కారాలు ఖచ్చితంగా వస్తాయి. కానీ ఈ రకంగా మనం ప్రజల్ని మోసం చేసి తాత్కాలికమైన చిట్కాలు చెప్పి సంపద సృష్టి ప్రజల కష్టం నుంచి కాకుండా, వస్తువులు సేవలు ఉత్పత్తి నుంచి కాకుండా ఎక్కడి నుంచి వస్తున్న భ్రమ కల్పిస్తే, మీ అందరికి ఉద్యోగాలు వచ్చేస్తాయని భ్రమ కల్పిస్తే సమాజం చాలా కల్లోలంలో పడుతుంది, చాలా ప్రమాదాల్లో పడుతుంది. సార్, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే సెపరేషన్ అయిన తర్వాత రాజధాని అనే అంశం అన్నది చాలా కీలకం. సో రాజధాని అన్నది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఒకటి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వేరే నిర్ణయం తీసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ ఈయన అమరావతి అంటున్నారు. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇన్వెస్టర్ని నేను తీసుకురాగలను, తీసుకొచ్చిన తర్వాత ఒకవేళ 5 సంవత్సరాలు జరిగిన తర్వాత ఈ భూతాన్ని చూసి భయపడుతున్నారు, మళ్ళీ ఏ నిర్ణయం తీసుకుంటారేమో ఒకవేళ చేంజింగ్ వస్తాయని. సో ఏం మెసేజ్ సార్ అది? అందుకే ప్రభుత్వాలు శాశ్వతమైనవి. ప్రభుత్వాలకు నాయకత్వం ఇచ్చేటువంటి పార్టీ మారుతూ ఉంటుంది ప్రజల తీర్పుని బట్టి. అంతేగాని ఏదో ప్రతి ఎన్నిక ఒక విప్లవం అనుకుని ఎన్నికైన ముఖ్యమంత్రి ప్రతి ఒక్కడు రాజును చక్రవర్తిని అనుకుంటే వ్యవస్థ అల్లకల్లోలం అవుతుంది. ఇప్పుడు వాళ్ళ అది పోయింది. ఆంధ్రప్రదేశ్లో ఒక తొగ్గులకలుగా ప్రవర్తన జరిగింది. ఇప్పటిదాకా దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఎన్నిసార్లు ప్రభుత్వాలు మారినా కూడా మౌలికమైన నిర్ణయాలు శాశ్వతంగా నిరంతరం కొనసాగిస్తారు. అంతేగాని గుడ్డెద్దు చేలోబడ్డట్టుగా ప్రతిరోజు మళ్ళీ మొదలెట్టారు. తుగ్లక్లాగా రాజధాని ఒకసారి నిర్ణయం చేశాక చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం చేయాల,
రాష్ట్ర శాసనసభ నిర్ణయం చేసింది. అదేమీ అడ్డగోలుగా అందరికీ దూరంగా ఉండేట్టుగా ఒక 1 కిలోమీటర్ దూరంలో పెట్టాల, రాష్ట్రం మధ్యలో పెట్టారు. మీరు ఇక్కడ అనొచ్చు, వాళ్ళు ఇక్కడ అనొచ్చు, కానీ మొత్తం మీద ఆ ప్రాంతంలో రాజధాని ఎవరు కాదన్నారు. రాజధాని కంటే ముఖ్యమైనది ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ. ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ని కోల్పోయిన తర్వాత ఒక మంచి వాతావరణం, మంచి మౌలిక సదుపాయాలు ఉండి ప్రపంచం నుంచి పెట్టుబడుల్ని, ప్రతిభని ఆకర్షించే నగరం లేదు. ఉన్న నగరాలు బాగు చేయాలని చెప్పంటే ఇరుకులు సరుకులు ఆ గొంతుల్లో మీరు ఇళ్ళు కూల్చేయలేరు, రోడ్లు విస్తారం చేయలేరు, మౌలిక సదుపాయాలు ఒక స్థాయిని మించి బాగు చేయలేరు. హైదరాబాద్ ఎందుకని ఇంత పేరు పొందింది ప్రపంచంలోనూ మన దేశంలోనూ? గతంలో లేదే. ఈ హైదరాబాద్ ఇక్కడ చేశారనుకోండి జరిగేది కాదు. ఇవన్నీ పాతకాలం నుంచి ఉంది. ఇది ఆబిడ్స్ కావచ్చు, చార్మినార్ కావచ్చు, మరొకటి కావచ్చు. ఎప్పుడైతే గ్రీన్ ఫీల్డ్ సిటీ డెవలప్ చేశారో హైదరాబాద్ అన్న పేరు పెట్టినా కూడా నిజానికి ఒక వేరే నగరం డెవలప్ అయిపోయింది. హైటెక్ సిటీ కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, మరొకటి కానీ, సైబరాబాద్ కానీ, మరొకటి కానీ, అక్కడ విస్తారంగా భూమి ఉన్నది, చాలా వరకు ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నది. దాన్ని కేటాయించడం జరిగింది. రకరకాల వాళ్ళకి మనం చూపెట్టగలిగాము. మౌలిక సదుపాయాలు బాగు చేయగానే అంత ప్రపంచం అంతా రావడానికి సిద్ధపడుతుంది. కాబట్టి గ్రీన్ ఫీల్డ్ సిటీ కావాలి. అలాంటి దాన్ని సిరిగా మోకాలు అడ్డేవాడు ఎవడని ఉంటాడు ఏ ప్రభుత్వంలో అయినా. ఇప్పుడు హైదరాబాద్ని మళ్ళీ తీసుకోండి. కేసీఆర్ గారు ఆయన ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, టీడీపీ కానీ చేసినవన్నీ కొనసాగించారు, మంచివన్నీ. కాబట్టి ప్రతిష్ట పొందారు. ఎన్నికల్లో 10 ఏళ్ల తర్వాత పోయి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ హైదరాబాద్ నగర అభివృద్ధిని కాపాడడంలో కానీ, అభివృద్ధిని కొనసాగించడంలో కానీ, పెట్టుబడి పెంచడంలో కానీ పూర్తిగా వారి పాత్ర తీసుకున్నారు. అలాగే రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు చేసిన దాన్ని కొనసాగించారు. రాజకీయంగా మీకు ఎన్ని పోరాటాలు ఉండొచ్చు, ఎన్నికల్లో చూసుకోండి అది. అంతేగాని నా ముందు ఆయన చేసినంత నేను నాశనం చేస్తాననేది రాజకీయం కాదు, అది రాక్షసత్వం. అది ఆంధ్రప్రదేశ్లో అలాంటి విచిత్రం కొనసాగింది. కాబట్టి దానికి కొంత మూల్యం చెల్లించాలి. ఇంకా మళ్ళీ తప్పు జరగకుండా కాపాడుకోవాలి రాష్ట్రాన్ని. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా జరిగిన మంచిని కొనసాగించండి, ఎన్నికల్లో పోటీ పడండి, అంతకంటే మంచి చేయండి. కానీ దాన్ని దుంచివేయటము, ధ్వంసం చేయటము, నాశనం చేయటము, ఆపేయటము పరిపాలన కాకూడదు. దేశంలో ఎక్కడ జరగదు ఈ ఉద్యోగం. ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఈ ఉద్యోగాన్ని మనం చూసాం. సార్, విశాఖ జిల్లా గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మీరు కూడా అక్కడ విధులు నిర్వహించిన హిస్టరీ ఉంది. ఋషికొండ అనేది ఎంత ప్రత్యేకమైన స్థానమో మీకు తెలియంది కాదు. సో ఋషికొండను ఒక ప్యాలెస్లా చేసి లోటు బడ్జెట్ ఇబ్బందికరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో 500-600 కోట్ల రూపాయల బిల్డింగ్ ఎవ్వరికీ తెలియకుండా నిర్మించడాన్ని ఏం మెసేజ్ ఇస్తున్నారు సార్ వీళ్ళు? మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. మళ్ళీ అదనంగా మాట్లాడక్కర్లా, సమాజం అంతా చూస్తుంది. ఇక వ్యక్తిగతమైన దానిలోకి వెళ్ళకుండా ఇప్పుడు మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. గతంలో జరిగిన తప్పుల్ని సవరించాలి. భవిష్యత్తులో మనం మళ్ళీ ఆ పొరపాట్లు జరగకుండా మనం మంచి బాటలు వేయాలి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముందున్న ప్రధాన లక్ష్యాలు ఏంటి సార్? ఇమ్మీడియట్గా వీళ్ళు చేయాల్సిన రాష్ట్ర పెద్ద సవాలు ఆర్థికంగా రాష్ట్రాన్ని గట్టెక్కించడం అట్లా. ఎందుకంటే బటన్ నొక్కి తాత్కాలిక సంక్షేమాన్ని అంచనా పరిపాలనగా ఒక విడ్డూరమైన వాదన తీసుకొచ్చి సమాజాన్ని అతలకొతలం చేశారు. దేశ చరిత్రలో ఎప్పుడు లేని రీతిలో ఎస్క్రో అకౌంట్ పెట్టి, అంటే ప్రభుత్వాలు అప్పు తీసుకున్న కంపెనీలు ఏం చేస్తాయంటే, మరి నేను అప్పు ఇచ్చాను మీకు, ఒక 1000 కోట్లు ఇచ్చాను, ఉన్నవాడు నేను ఇవ్వలేను, ఇచ్చినవాడు తిరిగి వస్తాను, నాకు నమ్మకం ఏంటి? కాబట్టి వాళ్ళు బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుని, కంపెనీలకు ఎప్పుడు డబ్బులు అనేవి కూడా బ్యాంకుల ద్వారా వస్తాయి కదా, అమ్మారు కొన్ని వస్తువులు బ్యాంకుల ద్వారా వస్తాయి. మనకి ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి కంపెనీ ఖాతాలోకి వెళ్లకుండా డైరెక్ట్గా ఆ అప్పిచ్చిన వాడికి ఏర్పాటు చేయడాన్ని ఎస్క్రో అంటారు. ప్రభుత్వాలు ఎప్పుడు అలా చేయవు. ఎందుకంటే ప్రభుత్వం సార్వభౌమత్వం అన్నది. ఖజానాలో పడ్డ ప్రతి రూపాయి శాసనసభకి వెళ్ళాలి. ఓకే, లోక్సభకి వెళ్ళాలి. లోక్సభ, శాసనసభ ప్రధాన బాధ్యత అదే. ప్రజల మద్దతుతో అక్కడ కూర్చున్నారు కాబట్టి వాళ్ళు నిర్ణయం చేయాలి. అలాంటిది ప్రపంచ ప్రజాస్వామ్యాలు ఎక్కడ లేని రీతిలో అప్పులు తీసుకుని ఎడాపెడా ఎక్కువ వడ్డీలకి అవి చెల్లిస్తారు నమ్మకం లేదు కాబట్టి అప్పించేవాడు షరతు పెట్టాడు, ఏమైనా డైరెక్ట్గా మీ ఖజానాలో పడకుండా పన్ను డబ్బు నాకు వచ్చే ఏర్పాటు చేయమని చెప్పని ఎస్క్రో అకౌంట్లు పెట్టారు. ఇవన్నీ పోగా 1,00,000 కోట్ల రూపాయలు సుమారుగా బకాయిలు ఉన్నాయి. అంటే ప్రభుత్వం బాకీ పడింది. సమాజంలో వివిధ వ్యక్తులకి, కంపెనీలకి కాంట్రాక్టుల పనులు కావచ్చు, లేకపోతే సప్లై చేస్తే దానికి డబ్బులు ఇవ్వడం కావచ్చు, మరొకటి కావచ్చు, బాకీ పడింది. అవినీతి అడ్డగోలుగా చేశారు, అవన్నీ పక్కన పెట్టండి. ఆర్థికంగా ఒక అతలకోతలంగా ఉన్నది. ప్రజల మీద పడిన భారం ఇది. ప్రజల మీదగా భారం. అవును, వీళ్ళు ఎవరో చెల్లించట్లేదుగా. వీళ్ళ ఆస్తులు చెల్లిస్తున్నారా? వాళ్ళ ఆస్తులు బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి, ప్రజల ఆస్తులు తరిగిపోతున్నాయి.
కాబట్టి ఆర్థిక వ్యవస్థను ఇప్పుడు జరిగిన దాని వేస్తారు, శిక్ష వేస్తారు, కోర్సు కేసులు వేస్తారు, అవన్నీ తర్వాత మీరు చూసుకోండి. కానీ ముందు ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించాలి. 2, ప్రధానంగా ఎన్నిక ఏ అంశం మీద జరిగింది? బటన్ నొక్కి పంపిణీ చేయడమే పరిపాలన కాదు, అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి, అభివృద్ధి కావాలి. కాబట్టి ఇప్పుడు సంక్షేమం ఎలాగ చేస్తున్నారు, అభివృద్ధిని తీసుకోవాలి. ఇప్పుడు మౌలిక సదుపాయాలు కానీ, పెట్టుబడుల ప్రోత్సాహం కానీ, ఒక ఉత్సాహభరిత వాతావరణ నమ్మకాన్ని కలిగించి గతంలో కియా మోటార్స్ తెచ్చినట్టుగా, లేకపోతే మీకు పోలవరం ప్రాజెక్టు సర్వేగంగా కొనసాగింది, దాన్ని పూర్తిగా ఆపేశారు. సహజ వనరుల అభివృద్ధి కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, పారిశ్రామికీకరణ కావచ్చు, పట్టణీకరణ కావచ్చు, వేగంగా జరగాలి, దానికి ఏర్పాట్లు జరగాలి. 3వది, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా జరిగిన ఒక వైఫల్యం ఏంటంటే అసలు దేశంలోనే చట్టబద్ధ పాలన లేదు. అధికారం ఎవడుతుంటే వాడిదే బడితే, బడితే ఎవడుతుంటే బర్రె వాడిదే. మన దేశంలో జరుగుతుంది అది 180 పాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. బరి తెగించిపోయి అసలు మిగతా వాళ్ళు మనుషులు కాదన్నట్టుగా అధికారంలో ఉంటే ఏదైనా చేయొచ్చు. ఒక రాచరిక స్వభావం, ఒక నియంత్రిత ధోరణి. కాబట్టి చట్టబద్ధ పాలన, మళ్ళీ కాస్తంత సభ్యత, సంస్కారం, నాగరికమైనటువంటి ప్రవర్తన పదవుల్లో ఉన్నవాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు చట్టాన్ని కాస్త గౌరవించడం, చట్టబద్ధ పాలన తీసుకోవడం ఏర్పాట్లు చేయాలి. ఈ 3 అత్యంత ప్రధానమైనటువంటి సమస్యలు ఆంధ్రప్రదేశ్లో. సార్, దేశవ్యాప్తంగానే ఈరోజు ఇన్వెస్ట్మెంట్లు బాగా తగ్గినాయి అన్నది ఒక రిపోర్టు. సో ఆంధ్రప్రదేశ్ వైపు అసలు కన్నెత్తే చూడలేదన్నది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే పరిస్థితి. ఆ పరిస్థితి ఉందా అండి? ఇప్పుడు ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళు తీవ్రంగా నష్టపోయాం. ఎప్పుడు కూడా ఒకసారి నష్టపోయాక, నమ్మకం పోయాక మళ్ళీ ఈసారి ఇంకెక్కువ కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఆశలు ఉన్న ప్రజలకి ఈ ప్రభుత్వానికి మరింత కష్టపడాల్సిన బాధ్యత ఉన్నది. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారికి చాలా ప్రపంచ సమాజంలో ఈ పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఒక విశ్వసనీయత ఉన్నది. హైదరాబాద్ నగరం కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, 2014-19లో మధ్య ఆర్థికంగా చాలా సంక్షోభంలో ఉన్నా కూడా మరి రాష్ట్రంలో ఆనాడు నిజంగా వనరులు లేకపోయినా కూడా ఆ వనరుల్లో ఎక్కడ కనిపించుకున్న పోలవరం ప్రాజెక్టు కావచ్చు, మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, కియా మోటార్స్ అంటే రావడం కావచ్చు, ఎక్కడా కూడా లోపం కనిపించకుండా చేశారు. కాబట్టి ఆయన మీద నమ్మకం ఉంది, ఆయనకి శక్తి ఉన్నది. అంచేత మరింత కష్టపడాలి, దానిలో అనుమానం లేదు. మీరు తప్పులు చేశాక ఒక రాష్ట్రం లేకపోతే ఒక దేశం మూల్యం చెల్లించాలి, కానీ నిరాశపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చాలా నైపుణ్యం ఉన్నటువంటి మనుషులు ఉన్నారు. ఏ కుటుంబాన్ని చేస్తే ఒక సమాజంలో అభివృద్ధి కేవలం ప్రభుత్వాల వల్ల, పార్టీల వల్ల, అధికారుల వల్ల జరగదు, ప్రజల వల్ల జరుగుతుంది. ప్రజలకు ఆ తపన ఉన్నది, ఎదగాలన్న తపన ఉన్నది. నేను ప్రకాశం జిల్లాలో ప్రభుత్వం ఇచ్చిన అవకాశం ప్రజల ముందు పెడితే అద్భుతంగా స్పందించారు. ఓకే, 2 లక్షల ఎకరాలు చేసుకున్నారు ప్రజలు చేసుకున్నారు, అధికారులు చేయాలి. ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో ఆ చైతన్యం అన్నది, అవకాశం ఇస్తే అందుకుపోయేటట్టు తత్వం అన్నది, పోటీపడే తత్వం అన్నది, ఎంటర్ప్రెన్యూర్షిప్ అన్నది, రిస్క్ తీసుకుని మా పిల్లలు ఎదుగుతారంటే ఎంతైనా ఖర్చు పెట్టేట్టు తత్వం అన్నది, అలాగే పిల్లల చదువు కోసం ఎంతైనా త్యాగం చేసే తత్వం అన్నది. మరి ఏ ఇంటికి రాయేస్తే అమెరికాలో ఉన్నాడు మా అమ్మాయి అబ్బాయి అని చెప్తారు చాలా చోట్ల. అక్కడికి వెళ్ళిన వాళ్ళు మర్చిపోట్ల ఈ దేశాన్ని, మళ్ళీ మన ఊరు, మన జిల్లా, మన మండలం అని ఆలోచిస్తున్నారు. అక్కడ ఒక 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది, సహజ వనరులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా చాలా నష్టం జరిగిన మాట వాస్తవమే, కానీ నిరాశపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం మీద బాధ్యత తెలిసి మనం కూర్చోకూడదు. మనందరం పూనుకోవాలి, పత్రికలు కానీ, పౌర సమాజం కానీ, పార్టీలకు అతీతంగా రాజకీయ పార్టీలు కానీ, మన రాష్ట్ర ప్రగతి మనకు ముఖ్యం అని చెప్పని. అంతర్జాతీయ పరిస్థితులు బాగోని మాట వాస్తవమే, కొన్ని విషయాల్లో పెట్టుబడులు మందగిస్తున్న మాట వాస్తవమే. ప్రపంచమంతా కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. అలాగే రాజకీయంగా కూడా ప్రపంచమంతా అల్లకల్లోల పరిస్థితులు ఉన్నాయి. రేపొద్దున ట్రంప్ వస్తే ఏమవుతుందో తెలియదు, లేకపోతే మరో చోట ఇంకేమో తెలియదు. కానీ ఇంత పెద్ద దేశంలో ప్రపంచం ఎట్లా ఉన్నా కూడా మనకి ఎదిగే అవకాశం పెట్టుకున్నది 7% పెరుగుతున్నాం దేశంగా. మళ్ళీ దేశంలో రాష్ట్రాల మధ్య ఒక ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. ఆ పోటీలో తట్టుకోవాలి. మనం మిగతా వాళ్ళకంటే ముందుగా మనం చేసాం అనుకోండి, చాలా వెనకబట్టి ఉత్తరప్రదేశ్ అంటే రాష్ట్రం బ్రహ్మాండంగా పెట్టుబడులు తీసుకొస్తుంది ఈ మధ్యకాలం. కాబట్టి మీరు కష్టపడితే, మీరు సరైన నిర్ణయాలు చేస్తే, ఫలితాలు చూపెడితే, అందులో గతంలో మీరు చేసిన పని పట్ల ప్రజలకి బోల్డంత నమ్మకం ఉంది, దేశానికి, ప్రపంచానికి. కాబట్టి కష్టపడాలి, కానీ ఫలితం వస్తుందని విశ్వాసం నాకు ఉంది. సార్, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతినా? ఎప్పుడు నిర్ణయం చేశారు, మళ్ళీ ఇంక చర్చ ఎందుకు? అంటే మధ్యలో మళ్ళీ వాళ్ళు అటు అన్నారు కదా, ఒకవేళ రేపు మళ్ళీ ఏమైనా చేంజ్ అయితే దీనికి ఒక చట్టబద్ధమైన ఫిక్స్డ్గా
ఈ తుగ్లక్ పద్ధతిని మనం ఆమోదించకూడదు, తిరస్కరించాలి. నాన్ సెన్స్ కదా, ఎందుకంటే మూర్ఖత్వం ఇంకోట్లేదు. చేయాల్సిన పనులు బోర్డు ఉన్నాయి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాల్సిన పనులు దృష్టి పెట్టినట్టయితే ఊరికే ప్రతిదానికి పెత్తందారి స్వభావంతో వాళ్ళు ఏం చేసినా కాదనకుండా కాస్త కూస్త మంచి జరుగుతుంది. సరే, ఈ మధ్యకాలంలో గతం నుంచి మనం చూస్తున్నాం డ్రగ్స్ ఎక్కడ చూసినా తెలుగు రాష్ట్రాల్లో అదే పరిస్థితి. పెద్ద పెద్ద డంపులు అంటున్నారు, విశాఖపట్నం పెద్ద డంప్ పట్టుకున్నారు, అది ఏమైందో తెలీదు. యువత నాశనం అయిపోయే పరిస్థితి. రోజుకొక దగ్గర ఎక్కడో దగ్గర డ్రగ్స్ దొరుకుతూనే ఉన్నాయి. రీసెంట్గా కూడా నేను హైదరాబాద్లో దొరికే పరిస్థితి. అసలు ఏంటి డ్రగ్స్ను రూపుమాపడం అన్నది అసాధ్యమా తెలుగు రాష్ట్రాల్లో? సాధ్యం కానీ తెలుగు రాష్ట్రాలే కాదు, దేశమంతా ఉంది. ఏంటంటే ప్రపంచం అంతా కూడా ఆధునిక యుగంలో ఏమవుతుంది, బార్డర్ దగ్గర మీకేమీ అమ్మకాలు కొనుగోళ్ళు నిలిచిపోవట్లా. ఓకే, ఏదైనా ఎక్కడికైనా పంపించే అవకాశం, అంతర్జాతీయ ట్రేడ్ వచ్చింది, ఇంటర్నేషనల్ ట్రేడ్ వచ్చింది, వాణిజ్యం వచ్చింది. మధ్యలో ఎక్కడ బార్డర్స్ లేవు, టెక్నాలజీ పెరిగిపోయింది. మీరు వాట్సాప్లోనో లేకపోతే ఫేస్బుక్లోనో మరోలానో ఒక డార్క్ వెబ్లోనో మీరు డబ్బులు పే చేసేసి మీరు ఆర్డర్ చేయొచ్చు. ఎప్పుడైతే ఇది ఉందో మరి నేర ముఠాలు అంతర్జాతీయంగా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ డ్రగ్స్లో మిగతా నేరాల కంటే డ్రగ్స్లో కొన్ని లక్షల కోట్లు, 100 కోట్లు 1000 కోట్లు కాదు, లక్షల కోట్లు సంపాదించుకోవచ్చు అని చెప్పని వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రపంచం అంతా కూడా యువతని ఈ మాదక ద్రవ్యాలకి బానిసలు కాకుండా కాపాడుకోవటం అనేది చాలా పెద్ద సమస్య అనేది. అమెరికా లాంటి దేశంలో ఫెంటనిల్ అని చెప్పని ఒక ఈ నార్కోటిక్, ఈ గంజా గింజా నథింగ్, అది వల్ల ఏం నష్టం లేదు. నిజమైన సమస్య మాదక ద్రవ్యాలంటే మీరు మార్ఫిన్, హెరోయిన్, లేకపోతే ఫెంటనిల్, ఇవి తర్వాత మెథాంఫెటమైన్ లాంటివి, మరి కొకైన్ లాంటివి, ఇవి ప్రధానంగా ఇవాళ ప్రపంచాన్ని కలిసివేస్తున్నాయి. అమెరికాలో ఏడాదికి ఒక 60-70 వేల మంది చనిపోతున్నారు ఓవర్డోస్తో. ఆ ఫెంటనిల్ ఈ హెరోయిన్ కంటే అదే రకమైన జాతికి చెందింది 50 రెట్లు పవర్ ఉన్నది. అంటే ఇది 1 మిల్లీగ్రామ్ తీసుకుంటే 50 మిల్లీగ్రాముల ఆ మందు చూస్తున్నట్లు లెక్క. కాబట్టి తెలియకుండా కొద్దిగా తీసుకుంటాం కదా అని డామని చచ్చిపోతున్నారు. కాబట్టి ప్రపంచం అంతా సమస్య ఉన్నది. అందుకనే ప్రపంచానుభవం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. మనం చాలా ఒడుపుగా వ్యవహరించాలి. ప్రపంచం అనుభవం ఏం చెప్తుందంటే కొన్ని సాఫ్ట్ డ్రగ్స్ ఉన్నాయి, పెద్ద ప్రమాదం లేనివి, బానిసలుగా మార్చనివి, వాటిని కాస్త వదిలేయండి. లైసెన్స్ చేసి, ట్యాక్స్ చేసి, ఒక నిఘా పెట్టి వదిలేసేయండి. అప్పుడేమవుతుంది, యువత ప్రతి సమాజంలో, ప్రతి దేశంలో కూడా మీరు ఎంత చెప్పినా, ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లల్ని పెంచిన వాళ్ళందరికీ తెలుసు, మీరు ఏం చేయొద్దంటే ఆ పని చేస్తూ ఉంటారు. అరే కారు నడపొద్దు, నడుపుతానంటాడు. నీకు ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ లేదు అని చెప్పంటే, లేకపోతే స్పీడ్గా వెళ్తానంటాడు. తర్వాత బాధ్యత వస్తుంది. బాధ్యత వచ్చేదాకా సిగరెట్ పీల్చొద్దు, వాడు సిగరెట్ ఉత్సాహం కాదు, నాన్న చెప్పాడు కదా నేను తాగుతానంటాడు సిగరెట్. కాబట్టి ఇది ప్రపంచం అంతా కూడా ప్రతి తరంలో వచ్చే సమస్య. అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రమాదం లేకుండా ఉండేటువంటి ఏర్పాట్లు చేయగలగాలి. అసలు నువ్వు సినిమా చూడొద్దు, నువ్వు సరదాగా ఫ్రెండ్స్తోనే గడపొద్దు, ఇంట్లోనే కూర్చోంటే ఎదురు తిరుగుతారు. కాబట్టి ప్రపంచం అంతా ఏం చేసింది, యూరోప్లో ఉదాహరణకి ఏం చేశారు, ఒకప్పుడు నిషేధించినటువంటి గంజా లాంటి వాటిని నిషేధం తొలగించారు. ఈ మధ్య అమెరికాలో కొన్ని లక్షల మందిని గంజా కారణంగా జైల్లో పెట్టిన వాళ్ళందరికీ కూడా జైల్లోంచి బయట విడుదల చేశారు, పొరపాటు చేసామని గుర్తించి. ఎందుకంటే దీనిలో పెద్ద ప్రమాదం లేదు, నిఘా పెట్టాలి, తప్పులు జరగకుండా చూసుకోవాలి తప్ప పెద్ద కంపెనీ పోయింది లేదని చెప్పాను. కానీ నిజమైనటువంటి నష్టం కలిగించే మందులు ఈ మార్ఫిన్, దాని డెరివేటివ్స్, హెరోయిన్, తర్వాత ఫెంటనిల్ లాంటివి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి మన పిల్లలకు అందకుండా చూసుకోవాలి. అలాగే సారాయి మనం నిషేధించలేదు కదా, అతి ఎక్కువగా ప్రపంచంలో చనిపోతుంది సారాయి వల్ల. నిషేధిస్తే ఉపయోగం ఉందా? కాబట్టి దాని మీద నిఘా పెట్టాలి, ఏం జరుగుతుందని చెప్పాను. అట్లాగే కొకైన్ లాంటి మందులు ఉన్నాయి, మిథాంఫెటమైన్ లాంటి మందులు ఉన్నాయి. అవి కొన్ని వైద్యానికి అవసరం, యాంఫెటమైన్స్ కూడా, మిథాంఫెటమైన్ కాకపోయినా కూడా. కాబట్టి దాని మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకేంటంటే మందులు, అవసరమైన మందులు కూడా ఇష్టం వచ్చినట్టుగా అమ్మేస్తున్నాం మనం. రెండోది ఎడిక్షన్ ఉంటే ఎడిక్షన్ ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఒకసారి సారాయికి బానిస అయిన తర్వాత, ఒకసారి మార్ఫిన్కి బానిస అయిన తర్వాత ఎడిక్షన్ వచ్చేస్తుంది. ఎడిక్షన్ అంటే ఫిజికల్ డిపెండెన్స్, అంటే మీ శరీరం వణికిపోతుంది. ఆ మందు అందుకోకపోతే, ఇప్పుడు బాగా తాగుడు అలవాటు పడి బానిసలు అయిపోయిన వాళ్ళు ఆ తాగుడు లేకపోతే వాళ్ళు ఉండలేరు కదా. అవును సార్. వాళ్ళంతా కంపించిపోతుంది, వాడి బుర్ర పనిచేయదు, వాడికి చెమట పట్టేస్తుంది, రకరకాలుగా అసలు శరీరం ఒప్పుకోదు. చైన్ స్మోకర్స్ కూడా అంతే, కొంతమంది అది లేకపోతే వాళ్ళు ఉండలేరు. వచ్చేసినప్పుడు డీ ఎడిక్షన్ చేయాలి. ఎడిక్షన్ నుంచి బయటపడటం ఒక చికిత్స కావాలి. మూడోది ఈ సప్లై చైన్స్ని గట్టిగా పట్టుకోవాలి.
ఏదో తెలుసో తెలియకో బాల్య చాపల్యం వల్ల వాడు ఒక చిన్నది కొద్దిగా చేతిలో ఉంటే వాడిని మనం నేరస్తుగా చర్చించి జైల్లో పెట్టం కాదు. వాడు బాధితుడు, వాడిని నిందితులు చేయకూడదు. నేరం చేస్తున్నవాడు ఆ మాఫియా ముఠాలు సప్లై చేస్తున్నవాడు. మనకేమవుతుందంటే ఎప్పుడైతే చట్టబద్ధ పాలన లేదో అవినీతి విపరీతంగా వ్యాపించిన దేశం కదా మనకు తెలుసు అందరికీ. కొన్ని రంగాల్లో అవినీతి తగ్గుతోంది వివిధ కారణాల వల్ల. అప్పుడేమవుతుంది, ఇతర రంగాల్లో అవినీతి పెరుగుతోంది. ఆ షారుఖ్ ఖాన్ గురించి చెప్పారు, వాళ్ళ షారుఖ్ ఖాన్ గారు అబ్బాయి ఎవరో, మరి అసలు ఆయన చేతులు కూడా లేదు, ఎవరి చేతుల్లోనే ఉంది, ఈయన మీద నిరారోపణ చేశారని అది వాస్తవం కాదు నాకు తెలియదు, దానిలోకి ఎట్లా. ఆయన చేతుల్లో, ఆ కుర్రాడి చేతుల్లో ఒక గ్రామం ఎంతో ఉందనుకుందాం. అరెస్ట్ చేసి 15 కోట్ల రూపాయలు లంచం అడిగారట. అంటే ఇది మాదక ద్రవ్యాల నుంచి పిల్లల్ని కాపాడటం కోసం కాదు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, దీన్ని అవకాశం చేసి డబ్బులు గుంజడం కోసం. అవును, ఇది చాలా విశృంఖలంగా పెరిగిపోతుంది మన సమాజం. ఎందుకంటే చట్టబద్ధ పాలన అనేది దేశంలో. మనకేమిటి, ఏదో అద్భుతం జరుగుతుందని చెప్పడానికి బాగా చప్పట్లు కొడుతున్నాం, మనం బాగుంది అంటున్నాం. మరింత ప్రమాదాన్ని తీస్తుంది. ఈ మాటలు ఎవరో చెప్పరు. అవును సార్. ఇలాంటి విషయాన్ని మనతో ముసులు కప్పేసి పైపైన అవును వాళ్ళ ఏదో ఉండకూడదు గ్యాస్ కొట్టేస్తాం మనం. అలా కాదు, చిత్తశుద్ధితో నిజాయితీగా మన సమాజాన్ని, మన పిల్లల్ని, మన యువతను ఎట్లా కాపాడాలి సార్. ప్రపంచంలో అనుభవం ఏమన్నది, ఏ దేశంలో ఏం చేస్తున్నారు, పోర్చుగల్లో ఏం చేశారు, నెదర్లాండ్స్లో ఏం చేశారు, యూరోప్ ఇతర దేశాలు ఏం చేశారు, ఎక్కడ ఫలితాలు వస్తున్నాయి, ఎక్కడ నష్టం వస్తుంది, అది అర్థం చేసుకుని విజ్ఞతతో వ్యవహరించాలి తప్ప ఇది ఊరికే ఆవేశపడిపోయి వృద్ధానికి గుండెలు బాదుకొని గందరగోళం చేస్తే వచ్చేది కాదు. సారాయి కూడా అంతే. నేను చుక్క తాగాను, కానీ నిషేధం ఉపయోగం లేదు. నేను ఆనాడు వ్యతిరేకించాను, ఇప్పుడు వ్యతిరేకిస్తాను. సారాయి తాగమని కాదు, నిషేధం చేస్తే మాఫియాలు పెరుగుతున్నాయి, సారాయి ఆగట్లా, తాగుడు ఆగట్లా. కాబట్టి దాన్ని కఠినంగా నియంత్రించడం ఎట్లాగా. అదే రీతిలో మిగతాయి కూడా కొన్ని పూర్తిగా అసలు నిషేధం చేయాలి. నిషేధం చేసినా కూడా వినియోగించే వాళ్ళ మీద కాకుండా మీ అస్త్రం పడేది సప్లై చేసిన పడాలి. ఎడిక్షన్ నుంచి బయటపడే ఏర్పాట్లు చేయాలి. మన స్కూల్లో కానీ మన కుటుంబంలో కానీ పిల్లల్ని కాపాడుకునే ఏర్పాట్లు కావాలి. ఇవేం లేకుండా మనం గుడ్డి దిజాలు బట్టట్టుపోతున్నాం, లబలబలాడుతున్నాం. ఇవేం తగ్గట్లా, సమస్య తగ్గట్లా, చర్చ పెరుగుతుంది, లంచాలు పెరుగుతున్నాయి. కాబట్టి లోతైన ఆలోచన కావాలి, సమాజం మీద మమకారం కావాలి. అబద్ధాలు ఆడటం, గ్యాస్ కొట్టడం కాకుండా కొంచెం లోతైనటువంటి చర్చ, వాస్తవాల ఆధారమైన చర్చ, హేతుబద్ధమైన చర్చ, ప్రపంచం నుంచి నేర్చుకునేటువంటి అనుభవము, విజ్ఞత, దాన్ని అమలు చేసేటువంటి నైపుణ్యం కావాలి. సార్, రాష్ట్ర విభజన 10 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉమ్మడి రాజధాని ఉన్నదో ఆ టైం అయిపోయింది. కానీ ఇంకా అపరిశృతంగా 2 రాష్ట్రాల మధ్య ఉన్న అంశాలు అలాగే ఉన్నాయన్నది. ఒకే అడుగు చంద్రబాబు నాయుడు గారు వేశారు, రేవంత్ రెడ్డి గారితో కలిశారు. అసలు ఏం విభజన చట్టంలో అంశం ఉన్నాయి, అసలు ఇంకా మనకేం రావాలి, వాళ్ళకేం రావాలన్నది చాలామందికి అవగాహన లేని పరిస్థితి. ఏదో వస్తుంది, ఏదో చేస్తుందని. ఇప్పుడు కొత్తగా భద్రాచలం దగ్గర 7 మండలాలు 5 ఊర్లు అనే అంశం ఒకటి బయటకు వస్తుంది. బయట కొత్తగా ఏం రాలి, ఆనాడే పోలవరం ముంపు గురే ప్రాంతాలు కాబట్టి ఏ రాష్ట్రంలో అయితే ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుందో పునరావాసం వాళ్ళ చేతుల్లో ఉన్నట్టు ఇబ్బందులు లేకుండా, లేకపోతే ముందు రాష్ట్రాల తగాదాల్లో పనులు జరగవు. కాబట్టి ఇప్పుడు దాంట్లో ఇవన్నీ అయిపోయిన పరిష్కారమైన అంశాలు కూడా పరిష్కారం లేనట్టుగా నటిస్తున్నాం. 1, 2 కొన్ని చిన్న వాటిని పెద్దదిగా చూపెడుతున్నాం. మరొకటి భూతద్దంలో చూసి తెలుగు ప్రజలు, ఈ దేశ ప్రజలు, మీరు రాష్ట్రం వేరు కావచ్చు, వేరే భాషలు ఉంటే భాషలు వేరు కావచ్చు, కానీ ప్రజలు ఈ దేశ ప్రజలు, ఈ దేశ పౌరులు, ఈ రాజ్యాంగం కూడా కింద ఉన్నారు, ఒకే జాతిలో మనకున్నారు. కాబట్టి దీనికి చిన్న చిన్న విషయాలు మనం రాజధాని చేసుకోవాలి. అలా అనుకుంటే జిల్లాల మధ్య కూడా వస్తుంది, పంచాయతీల మధ్య కూడా వస్తుంది, పట్టణాల మధ్య కూడా వస్తుంది. నేను ఈ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా ఉండగా ఈ టెలికాం డిపార్ట్మెంట్ వాళ్ళ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏదో ఒక ఆఫీస్ ఉంది, డివిజనల్ ఇంజనీర్ ఏదో ఆఫీస్ ఉంది. ఆఫీస్ రాజమండ్రిలో పెట్టాలా, కాకినాడలో పెట్టాలా, ఒకే జిల్లా అన్నాడు. ఇప్పుడు వేరు వేరు జిల్లాలు, ఒకే తూర్పుగోదావరి జిల్లా. ఇక్కడ వీడు పెద్ద ఉద్యమం, వీడు గొప్ప హీరో అనుకుంటున్నాడు, నిరాహార దీక్ష, రస్తారోకో, బంధు. అక్కడ వాడు నిరాహార దీక్ష, రస్తారోకో, బంధు, వాడు ఉద్యమం. అక్కడ వాడు ఒక నాయకుడు, ఒక నాయకుడు. అందరి మీద చివాటేసాను, బుద్ధుందా గాడిదలారా, మీకు కావాల్సింది ఫోన్లు కావాలా, ఫోన్లు పనిచేయాలా, ఆఫీస్ ఎక్కడంటే మీకేం కావాలో నోరు మూసి కూర్చోండి అని చెప్పాను. కాబట్టి మనం చిలవల పలవలు చేసి గందరగోళం సృష్టించి విభేదాలు పెంచి వీడి మీద వాడి మీద కోపం తీసుకొచ్చి పేపర్లో హెడ్లైన్స్ ఇచ్చేసి సమాజాన్ని అలకల్లోలం చేస్తున్నాం. చిన్న చిన్న సమస్యలు తేలిగ్గా పరిష్కారం అవుతాయి. చాలా పరిష్కారాన్ని మిగతా పరిష్కారం చేసుకోవటం మంచి ఆలోచన ఉంటే ఏమాత్రం కష్టం కాదు. ఇవాళ అదృష్టం కొద్దీ 2 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు విజ్ఞతతో వ్యవహరిస్తున్నాయి.
కాబట్టి చాలా తేలిగ్గా పరిష్కారం అవుతుంది. ఏమన్నా కొన్ని విషయాల్లో మరి కొన్ని పట్టుపట్టే పనులు వచ్చు మన ఎవరి ప్రజల కోసం అంటే జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి ఆ అధికారం అనేది ఆ బాధ్యత ఉన్నది. కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై? ఇప్పుడు వీలున్నంత మేరకు మనకేదో పాత కథ ఉంది కదా, పిల్లి కొట్టుకుంటే చివరికి వాడు వచ్చి ఇది చేశాడని చెప్పని. కాబట్టి మనం తెలుగు ప్రజలు సామరస్యంగా వీళ్ళంతా పరిష్కారం చేసుకుందాం. కొన్ని కొద్దిగా చిక్కు సమస్యలు ఉన్నాయి, రాజకీయంగా మరి కాంప్రమైజ్ అయితే వాళ్ళకి ఇబ్బంది కనిపిస్తున్నది, అప్పుడు వాళ్ళ మీద వదిలేస్తాం. కోర్టుకి ఎలాగైతే వదిలేస్తాం కొన్ని విషయాలు అట్లా. అలా తప్ప 100% మనం పరిష్కారం చేసుకోవడం సాధ్యము, అవసరం, పెద్ద కష్టాన్ని అనుకోవట్లేదు. సార్ పవన్ కళ్యాణ్ జనసేన రాజకీయ అడుగులు ఏ రకంగా చూడాలి? పవన్ కళ్యాణ్ నా సోదరుడు లాంటి వాడు. ఆయన మంచి మనసుతో ఆయన రాజకీయాన్ని పెట్టారు. ఎన్నోసార్లు చెప్పాను. ఇవాళ ఒక సినిమా స్టార్కి క్రికెటర్కి దేశంలో ఉన్నంత జనాకర్షణ ఇంకా దేనికి లేదు. డబ్బుకు డబ్బు, జనాకర్షణ, గ్లామర్ అన్నీ ఉన్నాయి. మరి డబ్బిచ్చి ప్రజలు చూసేటువంటి వృత్తిలో ఉండి, లక్షల మంది అభిమానులు ఉన్న వృత్తిలో ఉండి, ఏదో సమాజానికి చేద్దామని చెప్పిన ఇక్కడికి వచ్చి మీరు డబ్బులు ఇచ్చి పనిచేయించుకోవాల్సి వస్తుంది. ఓటు వేయాలంటే డబ్బులు ఇవ్వాలి, ప్రచారం చేయాలంటే డబ్బులు ఇవ్వాలా, మరి తిట్లు తినాలా. కాబట్టి దీనిలో ఊరికే రాలే ఆయన. వచ్చి వెంటనే ఢక్కా ముక్కలు తిన్నారు, నిలబడ్డారు మంచి లక్ష్యంతో. అలాగే నేను మొట్టమొదటి చెప్తున్నాను, మన ఎన్నికల వ్యవస్థలో 3వ పార్టీకి చాలా కష్టం ఇప్పుడు కూడా. అది కూడా గుర్తించి వ్యూహాత్మకంగా పొత్తులు కుదుర్చుకున్నారు, ప్రజలు బాగా ఆదరించారు. ఈవేళ అద్భుతాలన్నీ మనం చేయలేం, ఎందుకంటే వ్యవస్థలు మొత్తం ఒకరోజు మార్చడం సాధ్యం కాకపోవచ్చు, కానీ మంచి పరిపాలన ఇవ్వగలం. ఎక్కడైతే అవకాశం వచ్చిందో అక్కడ మార్పుని, నిజమైన మార్పుని తీసుకురావాలని చూపెట్టే బాధ్యత ఉంది, అవకాశం ఉంది, అది చేస్తారన్న ఆశ నాకున్నది. దీర్ఘకాలంలో ఏ మౌలికమైనటువంటి ప్రజాస్వామ్యంలో మార్పుల కోసం, మంచి ప్రజాస్వామ్యం కోసం అడుగుపెట్టారో దానికోసం నిరాశపడకుండా ఒక తరం కాలం పోరాడితే ఖచ్చితంగా దేశంలో ఫలితాలు వస్తాయి. పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒక విద్యార్థిలా వెళ్ళి అధికారుల దగ్గర ఏముంది, పాలసీలు ఏంటి, ఏ రకంగా చేయాలని ఆ నేర్చుకుంటే అది మంచి నాయకుడి లక్షణం. ఇప్పుడు కూడా మీరు ఒక పదవిలోకి వెళ్ళినప్పుడు అన్నీ నాకు తెలిసిన అహంకారం, మూర్ఖత్వం, అజ్ఞానం కాకుండా కొంతమంది నాయకులు నేను ఎవరిని కలవను, నాకు నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు అన్నీ తెలుసు, సర్వజ్ఞుని, నేను దేవుడు ప్రతినిధి అనుకుంటారు. వాళ్ళ వల్ల ప్రపంచానికి ఏం మంచి జరగదు. మంచి నాయకుడు ఎప్పుడు కూడా వినదగిన ఎవరు చెప్పిన తుదిన బాధ్యత మీరు తీసుకోవాలి. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, ప్రభుత్వంలో అయితే రాష్ట్రం మొత్తానికైతే ముఖ్యమంత్రి తీసుకోవాలి, కేబినెట్ తీసుకోవాలి, ఆ శాఖలో అయితే మంత్రి తీసుకోవాలి. కానీ ఆలకించాలి. అనుభవం ఉన్నవాళ్ళు, నిజాయితీ ఉన్నవాళ్ళు, సామర్థ్యం ఉన్నవాళ్ళు వాళ్ళు చెప్తున్నప్పుడు ఆలకించండి, వినండి, దాన్ని బాగా పరిశీలించండి, విషయం అర్థం చేసుకోండి, విషయం పరిజ్ఞానం పెంచుకోండి. ఆ ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు, దాన్ని మనం పూర్తిగా ఆహ్వానించాలి. అది సరైన పద్ధతి. సార్ లోకేష్ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక రెడ్ బుక్ నేను అందుకు తెలుస్తానని ఇది ఆవేశంగా మాట్లాడారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలామందిని ఆ రకంగానే మాట్లాడారు. నేను వచ్చిన తర్వాత మీ ఎంపైర్ని కూడగొడతాను, మాఫియాని అంతా కూడా రోడ్ల మీద బట్టలు ఇప్పించి నడిపిస్తాను. కానీ ఒక్కసారిగా ఆ సీట్లో కూర్చోగానే ఆయన వ్యక్తిత్వమే పూర్తిగా మారిపోయింది. అసలు ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు వద్దు, చట్టం ఏం చెప్తే అదే చేసుకుని వెళ్ళిపోండి అన్న మాటలు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు యుద్ధం కాదు, పదవులు శాశ్వతం కాదు, అది వాడి సొంతం కాదు, ఏ ఒక్కరి సొంతం కాదు. అంచేత ఎక్కడో చోట ఈ కక్ష సాధింపుకి, ఈ దుర్భాషలకి, ఈ సభ్యతా సంస్కారం లేనటువంటి చర్చ అనకూడ చర్చ కాదు అది. ఈ బూతుల పురాణానికి స్వస్తి పలకాలి. హింసకి, మూర్ఖత్వానికి, దుర్మార్గానికి, చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో దురదృష్టవశాత్తు గత కొద్ది సంవత్సరాలుగా ఈ దుర్మార్గపు సంస్కృతి, ఒక విష సంస్కృతి, హింస, ద్వేషం, కక్ష, పగ, పంతం, ఇదే రాజకీయంగా చలామణైంది. దాని నుంచి బయటపడేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనే విశ్వాసం నాకు పూర్తిగా ఉంది. ఖచ్చితంగా చేయాలి. అవతల వాళ్ళతో వంకలు పెట్టుకోకుండా మీరు ఒక ఆదర్శాన్ని చూపెట్టాలి. ఆ శక్తి మీకుంది, ఆ బాధ్యత ఉన్నది. అది చేస్తే కాలక్రమేణా ఈ రాజకీయంలో కొంత నాగరికత పెరుగుతుంది, కొంత సామరస్య వాతావరణం వస్తుంది. ఇప్పుడు పక్కనున్న ఒరిస్సాలో 25 ఏళ్ళు ముఖ్యమంత్రిగా అందరి మన్ననలు పొందిన మనిషి నవీన్ పట్నాయక్ గారు. చాలా నిజాయితీపడి వ్యక్తిగతంగా, రాష్ట్రం అంటే మనసు ఉన్నవాడు,
మృదు స్వభావి, పెద్ద ప్రచారం ఆర్భాటం కూడా ఎప్పుడు ఉండదు. ఆయన ఫోటోలు కూడా ఉండదు. బాతికేళ్ళ పదవుల్లోనూ కూడా ఆయన ఫోటోలు కూడా ఎక్కడ కనిపించవు. నిజంగా మంచి చేశాడు. ఆ రాష్ట్రంలో చాలా మేలు చేశాడు ఆయన. కొత్త ప్రభుత్వం వస్తుంటే ఆయన వేదిక మీద కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారంలో కూర్చున్నాడు. నిన్న మొన్న చూశాను, ఆయన్ని పిలిచినట్టు కూడా లేరు. లేకపోతే ఆయన పెద్ద పట్టించుకోలే. రాష్ట్రపతి గారు ఏదో సమావేశంలో ఉన్నారట, ఆయనంతటా ఆయన స్వయంగా వచ్చి వాళ్ళందరూ నమస్కారం పెట్టి గ్రీట్ చేశారు పైకి వెళ్ళి. అంటే ఒక 80 ఏళ్ల మనిషి, 25 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించిన మనిషి ఎంత సంస్కారాన్ని చూపెడుతున్నారు. దానివల్ల ఆయన గౌరవం పెరుగుతుందా, రాష్ట్రం గౌరవం పెరుగుతుందా తగ్గుతుందా? మీరు ఎంత వినయంతో, ఎంత సభ్యతతో, ఎంత సంస్కారంతో, ఎంత పరస్పర గౌరవంతో మెలిగితే అంతగా చరిత్ర మిమ్మల్ని గుర్తుంచుకుంటుంది. లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు, ఎవ్వడూ గుర్తుంచుకోరు. ఎంతకాలం అధికారంలో ఉన్నది ముఖ్యం కాదు. ఏ మేరకు మనం సమాజాన్ని ప్రభావితం చేసాం, ఎంతకాలం మనం గుర్తుంటాం ప్రజలకి అని చెప్పని ఒక మంచి భావంతో, మంచి ఆలోచనతో. నరకాసుని కూడా గుర్తుంచుకుంటాం, అలాంటి గుర్తు కాదు. ఒక ఆదర్శంగా ఎంతకాలం గుర్తుంచుకుంటాం అని చెప్పాను. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మన పక్క ఒరిస్సా నుంచి ఆనుకుని ఉన్న రాష్ట్రమే, వెనకబడ్డ రాష్ట్రం. మనతో పోలిస్తే చాలా కాలం ఇప్పుడు ఈయన వల్ల కొంత బాగుపడిన రాష్ట్రం. ఆర్థిక క్రమశిక్షణ కూడా ఒరిస్సా లాంటి రాష్ట్రంలో ఇవాళ 38,000 కోట్ల రూపాయలు ఏడాదికి మిగులు చూపెడుతున్నారు. అంటే వాళ్ళకి వచ్చే ఆదాయం కంటే ఖర్చు 30% తక్కువ ఉండి ఆ డబ్బంతా కూడా పెట్టుబడులకు పెట్టగలుగుతున్నారు. ఇంకా అదేవిధంగా అప్పులు తీసుకొస్తున్నారు. పక్కన్న ఆంధ్రప్రదేశ్ ఉన్న డబ్బులన్నీ కంకేరం చేసి అప్పులు తీసుకొచ్చిన డబ్బులు కూడా రోజువారీ ఖర్చులకు ఖర్చు పెట్టి ఆ పైన అప్పులు కూడా చెల్లించకుండా 1,00,000 కోట్ల రూపాయలు బకాయి పెట్టి వెళ్ళిపోయారు. కాబట్టి ఒక సంస్కారం కానీ మంచి పాలన నేర్చుకోవాలంటే మన దేశంలోనే ఉదాహరణలు ఉన్నాయి, దాని నుంచి నేర్చుకుందాం. సార్, ప్రతిపక్ష హోదా లేని పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన చేసిన తప్పులు ఆయన తెలుసుకుంటే ఇది గుణపాఠాలుగా మార్చి ఒక మంచి రాజకీయ పార్టీగా నిలబడే పరిస్థితి కనిపిస్తుందా? నేను దానిలోకి వెళ్ళాను. ఎందుకంటే ఏ పార్టీని కూడా మనం, ఒక పార్టీ లక్షలాది మంది ప్రజల ఆశలకి ఆకాంక్షలకి ప్రతిరూపం. అది దాన్ని గౌరవించాలి మనం. ఎందుకంటే అందున మనది ప్రధానంగా 2 పార్టీల వ్యవస్థ, లేక 2 కూటముల వ్యవస్థ. ఎన్ని పార్టీలు ఉన్న పేరుకి మన ఎన్నికల వ్యవస్థ 2 పార్టీలకి, 2 శక్తులకి బలం ఉన్నది. రెండో శక్తిగా ఉన్నప్పుడు మీకు సీట్లు రాకపోయి ఉండొచ్చు, కానీ ఓట్లు ఉన్నాయి కదా. నేను మొదటి నుంచి చెప్తున్నాను, 40% ఖచ్చితంగా ఓట్లు ఉన్నాయి. ఎన్నికలకి 2 నెలల 3 నెలల క్రితం చెప్తాను వైకాపాకి. ఎందుకంటే సంక్షేమానికి ఓట్లు ఉన్నాయి ఈ దేశంలో, దానిలో అనుమానం లేదు. అలాగే వివిధ కారణాల వల్ల కొన్ని వివిధ వర్గాలు ఒక రాజకీయ పంథాన్ని ఎంచుకుంటాయి. అలాంటప్పుడు వారు ఆ పాత్రని బాధ్యతతో నిర్వహించాలి, వారిని గౌరవించాలి. అంతేగాని గెలిచినవాడే గొప్పవాడు, ఓడితే ఓడినవాడే పనికినాడు అనేది కూడా సరైన పద్ధతి కాదు. అలాగే ప్రజల తీర్పుని శిరసావహించాలి, పార్టీలు గౌరవించాలి. మీరేమన్నా సిద్ధాంతం విషయం మీద ఉన్నామంటే ఖచ్చితంగా మీరు సూచించే బాధ్యత ఉన్నది. నిర్మాణాత్మకంగా ప్రతిపక్ష పాత్ర పోషించాలి. మరి వాస్తవాల ఆధారంగా తర్కబద్ధంగా హేతుబద్ధంగా చర్చ చేయాలి. మంచి పని చేస్తుంటే కలిసి రావాలి. అంతేగాని ఇది అమితుమి తెలుసుకున్నటువంటి ఒక రామరావణ యుద్ధంలాగా, ఒక రాక్షసుల యుద్ధంలాగా చేయకూడదు. 2 పక్కల కూడా చాలా సమయంలోనే పాటించాలి. సార్, పవన్ కళ్యాణ్ గారు మీ సోదర సమానులు అన్నారు. సో మీకు అపారమైన అనుభవం, చాలామంది దగ్గర పొలిటీషియన్స్ దగ్గర మీరు చాలా అంశాలు మీరు చర్చించడం ఏంది, ఏ రకంగా పాలన సాగించాలి, ఎలా ఉన్నదనేది మీ స్టైల్లో మీరు చెప్పడం. పవన్ కళ్యాణ్ గారికి ఒక సోదరుడిగా జేపీ గారు ఇచ్చే సూచన సలహా రాజకీయ పరంగా అవన్నీ ఇక్కడేం చెప్పక్కర్లేదు. ఏమన్నా ఉంటే ప్రైవేట్గా మాట్లాడుకుంటాం. నేను వచ్చే 1-2 వారాల్లో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, విద్యాశాఖ, ఆరోగ్య శాఖ, పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ, పట్టణాభివృద్ధి, ముఖ్యంగా ఈ అంశాల్లో కొన్ని మౌలికమైన మార్పులు తేవాల్సిన అవసరం ఉంది. వాటిని గురించి వారితో కూర్చోడానికి వారి టైం తీసుకుని వెళ్తాను. నేను సుదీర్ఘంగా మాట్లాడుకుంటాం. అట్లాగే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారిని కానీ మిగతా వారిని కానీ కలుస్తాం. అందుకని మన రాష్ట్రాలను కాపాడుకోవడం అవసరం. ఈ దేశంలో మౌలికమైన మార్పుల కోసం అని చెప్పనే ప్రజాస్వామ్యపేటంగా లోక్సత్తాగానే ఉన్నాయి. మరి ఈ దేశంలో భాగంగా మన తెలుగు రాష్ట్రాలను మనం ముందు కాపాడుకోవాలి కదా, మనవే కదా ఇవి. కాబట్టి అది వారు కోరకపోయినా కూడా బాధ్యత మనకున్నది. అందుకనే ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా మంచి చేస్తే నేను ఎప్పుడు కూడా మంచిని మెచ్చుకున్నాను. వీళ్ళు ఏమిటి, ఎవరో నేను ఇప్పుడు ఈ కులం ఏమిటి, మతం ఏమిటి, పార్టీ ఏమిటి, నాకు ప్రాంతం ఏమిటి నాకు అనవసరం. మంచి చేస్తుంటే మంచిని ప్రోత్సహిద్దాం. ప్రతిదానికి తిట్టిపోయడం కాకుండా కొద్దిపాటి మంచి చేసినా కూడా బాగా చేయండి అని చెప్పంటే ఇంకా మంచి చేసే అవకాశం ఉంటుందని చెప్పాను. చెడు చేస్తే నీ ఊరికే నోరుకొచ్చి విమర్శించాలి. తప్పు ఎక్కడుంది,
దాని ప్రత్యామ్నాయం ఏంటి, పరిష్కారం ఏంటి, ఎందుకు పొరపాటు అని సోదాహరణంగా వాస్తవాల ఆధారంగా తర్కంతో చెప్పి ప్రత్యామ్నాయాన్ని కూడా చూపెట్టాను. కాబట్టి ఆ బాధ్యతతో పౌర సమాజం మెలగాలి. ప్రజాస్వామ్యపీఠం లోక్సత్తా అలా మెలుగుతాయి. ఎప్పుడు కూడా ఇది ఏదో రకంగా మనం ఆర్భాటం చేద్దామని కాకుండా ఈ సమాజంలో మంచిని పెంచడం ఎట్లా పరిపాలనలో, రాజకీయంలో.